సో చాలామంది నన్ను అడిగే డౌట్, ఈ 1 to 30 డేట్స్లో మంచి పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, పవర్ఫుల్గా ఉండే పిల్లలు ఏ డేట్లో పుడతారు? సో మోస్ట్ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 17, 28 తర్వాత 17. ఈ 17 అనేది ఒకటి సూర్య భగవానుడు. ఈ ఒకటి వల్ల వీళ్ళు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ నంబర్ 1గా ఉంటారు. 7 అంటే కేతువు, తెలివి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ బుగ్గలు పట్టుకోవాలి, ఎక్కడ జుట్టు పట్టుకోవాలి, ఎక్కడ కాలు పట్టుకోవాలి, కేతువు నేర్పిస్తుంది. సో ఎక్కడ దొరకరు. 2 కలిపితే 17 = 8. 8 అంటే అష్టలక్ష్మిలు, మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్. సో 17th జనవరి ఎంజీఆర్, 17th ఫిబ్రవరి కేసీఆర్. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినప్పుడు నేను చాలామంది దగ్గరతో, నాకు లక్ష్మారెడ్డి హెల్త్ మినిస్టర్ అంతా బాగా పరిచయము, చెప్పు పంపించడం జరిగింది. అతను ఆ మాట వెనక తీసుకున్న మీటింగ్లో ఆయన అంటున్నారు, మా టీఆర్ఎస్ నాయకులు, మా టీఆర్ఎస్ నాయకులు అని. ఇంకా ఆయన బీఆర్ఎస్ అని వాడితే పూర్తిగా మునిగిపోతుంది. సో 17th ఫిబ్రవరి కేసీఆర్, 17th మార్చ్ సిఎన్ అనాదురై, 17th ఏప్రిల్ మా నాన్నగారు నెహ్రూ గారు, నరేంద్ర మోడీ గారు, రోబో డైరెక్టర్ శంకర్ గారు, ఈవెన్ రోజా కూడా 17. ఆమె పేరు శ్రీలత. సో ప్రేమ తపస్సు 1991లో మా నాన్నగారు రోజా అనే పేరు సజెస్ట్ చేయడం జరిగింది. ఆమె నర్స్ కూతురు, తిరుపతి, శ్రీలత పేరు. రోజానిచ్చాక ఎంత 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టరు, దండిగా డబ్బులు కూడా సంపాదించుకున్నారు. సో ఈ 17 పుట్టిన వాళ్ళు పేరు బాగుంటే గమ్యాన్ని ఫాస్ట్గా చేరిపోతారు. తొందరగా పెద్ద ఆలోచనలు, పెద్ద కోరికలు, పెద్ద పెద్ద కలలు కంటారు. ఆ కలల్ని సాకారం చేసుకుంటారు. 17 పుట్టి పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే పనులు లేట్ అవుతాయి, సంతానం లేట్, మ్యారేజ్ లేట్, సెటిల్మెంట్ లేట్. అందుకే చాలామంది 17 భయపడతారు. పేరు చక్కగా పెట్టుకోకపోతే భయపడాల్సిందే. ఎందుకంటే 17లో పేరు బాగాలేకపోతే స్లో, శని ప్రభావం వల్ల చిన్నగా ముందుకెళ్తారు. సంవత్సరాలు అవ్వాల్సిన పని 10 ఏళ్ళైనా అవ్వవు. లేట్ సంతానం ఉంటుంది, లేట్ సెటిల్మెంట్ ఉంటుంది. మీరు 17 పుట్టి మీ లైఫ్ మీరు అనుకున్నట్టు లేకపోతే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్. నేను మీ పేర్లు మార్చను, మీ పేరులో అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను.